హాయ్ ఫ్రెండ్స్, నన్ను అందరూ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందని చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇదే అనమాట. ఇది నేను ఫస్ట్ ఇయర్లో నాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు తీసిన వీడియో అనమాట. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ శివాజీ ఆడిటోరియంలో జరుగుతుంది. అంటే ఐసిటి చంద్రహాస్ భవన్లో గ్రౌండ్ ఫ్లోర్లో శివాజీ ఆడిటోరియంలో జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ శివాజీ ఆడిటోరియంలోనే కాదు, ఎల్లాప్రగడ ఆడిటోరియంలో కూడా జరుగుతుంది. ఆ రెండు ఆడిటోరియంస్ అనే కాదు, ఇంకా చాలా ఆడిటోరియంస్ ఉన్నాయి, వాటిలో కూడా జరుగుతుంది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ జాయిన్ అయ్యే 1 వీక్ ముందైనా లేదా ఒక 15 డేస్ ముందైనా స్టార్ట్ చేస్తారు. ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే స్టూడెంట్లో ఫియర్ ఉంటుంది కదా, వాళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళకి కొంచెం ఫియర్ ఉంటుంది కదా, అది పోవడానికి, ఇంకా కొత్త ఫ్రెండ్స్ రావడానికి, ఇంకా వాళ్ళు కాలేజ్కి హ్యాబిట్యుయేట్ అవ్వడానికి కండక్ట్ చేస్తారు. మేము ఇప్పుడు ఐసిటి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాం. శివాజీ ఆడిటోరియం వెతుక్కొని వెళ్ళామన్నమాట. శివాజీ ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళాలి, ఎందుకంటే అటెండెన్స్ కోసం. మా శివాజీ ఆడిటోరియం చాలా బాగుంటుందన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. మనం శివాజీ ఆడిటోరియంలోకి వెళ్ళి మనకు నచ్చిన ప్లేసెస్లో కూర్చొని వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేయడమే. ఈ ప్రోగ్రాంలో చాలామంది ప్రొఫెసర్స్, చీఫ్ గెస్ట్ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ మనకి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చదువుకోవాలి అని మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు. ఆ ప్రొఫెసర్ స్పీచ్ అయిపోయిన తర్వాత మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ శివాజీ ఆడిటోరియంలో కూర్చొని చేయాలని లేదు, బయటకు వెళ్ళి కూడా చేయొచ్చు. మాకు 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. 1 అవర్ తర్వాత అందరూ లోపలికి వచ్చేసాక సీనియర్ స్కిట్స్ చేశారు. ఆ రోజు స్కిట్ యాంటీ ర్యాగింగ్ స్కిట్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. మీరు చూడండి, నేను వాయిస్తో సహా పెట్టాను. ఫస్ట్ డే నుంచి సీనియర్స్ నేను రోజు టార్చర్ పెడుతున్నాను. అదే అసైన్మెంట్స్ రాయడం, రికార్డ్స్ రాయడం, జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. నేను కూడా స్టూడెంట్ కదా, వాళ్ళ వల్ల నా అకాడమిక్స్ దెబ్బతింటున్నాను. అండ్ గట్టిగా మాట్లాడుతూ అంటే ధైర్యం సరిపోతుంది. అప్పుడైనా ప్రశ్నించినా కూడా బెదిరించారు, తర్వాత కొట్టారు కూడా. బాగా తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నాం. కానీ దానికి కూడా ధైర్యం సరిపోక ఆ నోట్ అవ్వలేదు. నాకు తెలిసి నా బాధగా ఉంటుంది. ఫైట్ ఇవన్నీ అయ్యే పని కాదు. ఎందుకంటే పెద్ద ఏంటంటే సో ఇది నా కాలేజ్లో జరిగిన డార్క్ సైడ్. బట్ ఇట్ ఆల్వేస్ హ్యాడ్ అ బ్రైట్ ఎండింగ్. బ్రైట్ ఎండింగ్ అని ఎందుకు అన్నానంటే
ఆ రోజు నేను కానీ ప్రియా కానీ అక్కడే ఉండిపోయాడంటే ఈరోజు నేను ఇలా వచ్చి మీ ముందు టెన్ టాక్ ఇచ్చేవాడిని కాదేమో. మహా అయితే సూసైడ్ చేసుకునేవాడు. ఒక పేపర్ కార్నర్లో నాకు ఫోటో వచ్చేది. ఒకరోజు ఏడ్చేవాడు, సెకండ్ డే అందరూ మర్చిపోతారు. బట్ ఆ సిచ్యువేషన్లో మీరు నెవర్ గేవ్ అప్. మా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని ఆ సొల్యూషన్ కోసం ఫైట్ చేస్తాం. మీరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మీలో మీరు చెప్పుకుని కుమిలిపోతాం. Try to communicate with others because communication is always the key. మా సీనియర్స్ కిట్ అయిపోయిన తర్వాత వేరే సీనియర్స్ వచ్చి మ్యూజిక్ ప్లే చేశారు. మార్నింగ్ వచ్చిన ప్రొఫెసర్ వయలిన్ వాయిస్తున్నారు అండ్ మా సీనియర్ తబలా వాయిస్తున్నారనమాట. వీళ్ళు చాలా మూవీ సాంగ్స్ ప్లే చేశారు, ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్ ప్లే చేశారు. ఇవి వినడానికి చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ యూట్యూబ్లో కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మీకు మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను. కానీ ఇవి వినడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఈ ప్రోగ్రామ్ 2 hours పాటు జరిగింది. సార్ ఒక మూవీ సాంగ్ ప్లే చేసేవారు. అది ఏ మూవీ అని అడిగేవారు. చెప్పిన వాళ్ళకి అప్రిషియేట్ చేసేవారు. అండ్ ఇలా మా ఈ మ్యూజిక్ కాన్సర్ట్ అంతా చాలా హ్యాపీగా జరిగింది. ఇందాక జరిగిన యాంటీ ర్యాగింగ్ స్కిట్ చూసి నేను చాలా భయపడ్డాను. మా కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుందేమో అని. కానీ ర్యాగింగ్ అయితే లేదు. నన్ను ఎవరు ఇప్పటికొచ్చి ర్యాగింగ్ చేయలేదు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎవరిని ఎవరు ర్యాగింగ్ చేయరు. వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫెస్ట్ జరుగుతాయి. సో అందులో బిజీగా ఉంటారు అందరూ. నాకు తెలిసిన సీనియర్స్ అందరూ చాలా పొలైట్గా, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఏ డౌట్ అడిగినా చాలా ఫ్రెండ్లీగా చెప్పేవారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేం డౌట్ వచ్చినా కూడా. ఇప్పుడు ఇంకో మ్యూజికల్ కాన్సర్ట్ అనమాట. తిను మా సీనియర్. తిను కూడా వయలిన్ చాలా బాగా ప్లే చేస్తున్నారు. తిను కూడా చాలా మూవీ సాంగ్స్ ప్లే చేశారు. చాలా బాగున్నాయి, వినడానికి చాలా నచ్చాయి నాకు. ఇంకా ఆ రోజు అప్డేటెడ్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా కాలేజ్లో చాలా క్లబ్స్ ఉంటాయి. అంటే కళాకృతి క్లబ్ అని, రోటరీ క్లబ్ అని ఇలా చాలా ఉంటాయి. వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారు. మనకి ఏదైనా క్లబ్ నచ్చితే, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా అందులో జాయిన్ అవ్వచ్చు. నా ఫస్ట్ డే ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.